దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో అనుదినం రాత్రి 2 అయినా 3 అయినా ఉపవాసం ఉండి ఫోన్లు చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మరి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాం. ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం. మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, దేవునిలో మరి ఇంకా గొప్పగా ఆత్మీయతలు ఇంకా వర్ధిలింపబడాలని మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కింద కనపడుతున్న మా నెంబర్కి లేదా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు మాకు ఫోన్లు చేయండి. నిదానంగా మాట్లాడండి. మీ పేరు, మీ జిల్లా, మీ ప్రార్థన అవసరతలు మాకు నిదానంగా తెలియపరచండి. అలాగే మా నెంబర్ని మీ సెల్లో దయచేసి సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఎత్తలేని పరిస్థితులలో ఉన్నప్పుడు మళ్ళీ మేము తిరిగి చేస్తూ ఉన్నాం చాలామందికి. అప్పుడు చాలామంది మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం లేదు, నెంబర్ సేవ్ చేసుకోవట్లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని వెంటనే నెంబర్ ఫస్ట్ మీ సెల్లో సేవ్ చేసుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనము దేవుని మాటలు విందామా? పరిశుద్ధ గ్రంథం నుండి 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచాలని నా దేవుడు యేసయ్య ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనందరి శ్రమల విషయంలో మరి ప్రభు అంటున్న మాట, దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచాలని, మిమ్మల్ని బలపరచాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. అందరికీ ఒకే శ్రమలు ఉండవు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమలు కలిగి ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, మరి ప్రతి ఒక్కరి శ్రమల విషయంలో నేను మీకు సహాయం చేస్తాను. ఈరోజు అమ్మ, నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టకాలంలో ఉన్నావో, ఏ ఇబ్బందులను ఉన్నావో, ఏ వేదనను పడుతూ ఉన్నావో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో సర్వసాధారణంగా మనుషులందరూ కూడా మనల్ని శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారండి? విడిచిపెట్టి వెళ్ళిపోతారు. శ్రమల్లో మనకంటూ ఎవరు కూడా ఉండరు. కరోనా సమయంలో మరి మనందరం కూడా చూసాము, కన్న బిడ్డలు కూడా ఏం చేస్తారండి? తల్లిదండ్రులను చూసుకునేటువంటి పరిస్థితి. అవునా కాదండి? పక్కింట్లో కరోనా వచ్చినప్పుడు మరి ఇటు పక్కన ఉన్న వారు అటుపక్కకు వెళ్ళి వారితో మాట్లాడడానికి కానీ, లేదంటే వారితో ఏదైనా సంభాషించడానికి, వారికి ఏదైనా ఒక ఆహారం ఇవ్వడానికి కూడా చాలా భయపడుతూ వచ్చారు. మీరు ఏదైనా చూసుకోండి, ఈ లోకంలో ఒకవేళ మనకు శ్రమలు వచ్చాయి అంటే మన దగ్గరికి ఎవరు రావడానికి కూడా ఇష్టపడరు, భయపడతారు. మనకెందుకు వచ్చిందిలే, మనకెందుకులే అనుకుంటారండి. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మీరు ఈ కొంచెము కాలం, ఈ సంవత్సరం శ్రమలు అనుభవిస్తున్నావేమో, ఒకవేళ వచ్చే సంవత్సరం కూడా శ్రమలు ఉండొచ్చునేమో, కానీ దేవుడు ఒక సమయం ఏర్పాటు చేశాడు నీ జీవితంలో నిన్ను బలపరచడానికి, నీకు సహాయం చేయడానికి, నీ స్థితిగతులను మార్చడానికి ఒక సమయం ఉంది. శ్రేష్టమైనది నీకు ముందుగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి కొంచెము కాలము శ్రమలు ఓర్పు కలిగి, సహనం కలిగి కొంచెం ప్రయాసపడండి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే మాటలు మీకు అందరికీ అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. శ్రమలు వచ్చాయి కదా అని ఆత్మహత్యలు చేసుకోవడం, శ్రమలు వచ్చాయి కదా అని లేదంటే ఇండ్లు వదిలిపెట్టి పారిపోవడం, శ్రమలు వచ్చాయి కదా అని నీ ఇష్టానుసార తలంపులను చేసావంటే నష్టపోయేది నువ్వే. దేవుడు నీ స్థితిని మార్చడానికి, దేవుడు మిమ్మును పూర్ణులుగా చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడండి. హల్లెలూయా. ఈ కొంచెము కాలము శ్రమలు ఓర్చుకోలేకున్నారా? ఈ కొంచెము కాలము శ్రమలను మరి
సహనముతో తట్టుకోలేకపోతూ ఉన్నారా? కృషించిపోతున్నారా? వేదన పడుతూ ఉన్నారా? అయ్యా, ఈరోజు మీ దైవజనునికి ఒక మాట మీ అందరికీ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. సమయం ఉంది, తొందరలోనే మీ జీవితాలను నా యేసయ్య మార్చునుగాక. హల్లెలూయా. స్థిరపరచునుగాక. హల్లెలూయా. నీ అప్పులనే శ్రమల నుండి నా దేవుడు నీకు విడుదల కలిగించునుగాక. అవమానం అనే శ్రమ, నిందలనే శ్రమల గుండా నువ్వు పయనిస్తూ ఉన్నావేమో, నా దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. ఆయన నిన్ను బలపరచునుగాక. హల్లెలూయా. నీ జీవితం రోజు రోజుకి బలహీనమైపోతూ ఉందా? నా దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, నెమ్మది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, అన్నీ సాధ్యమే చేస్తాడు. మన జీవితంలో ఉపకారములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా ప్రభు యేసుని మాత్రమే సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. ఏదో శ్రమలు వచ్చాయి కదా, ఇరుకులు వచ్చాయి కదా అని దేవుడు చేసిన మేలును మర్చిపోయావేమో. మర్చిపోవద్దు, ఎదురు చూడడం నేర్చుకోండి. శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు మీతో కలిసి యేసయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఆయన మీ చేయిని విడిచిపెట్టి మిమ్మల్ని శ్రమలలో వదిలిపెట్టేవాడు కాదు. ఆయన మిమ్మల్ని కూపంలో వదిలిపెట్టేవాడు కాదు. కూపము నుండి లేవనెత్తేవాడు నా యేసయ్య. హల్లెలూయా. నువ్వు పడిపోకుండా ఉండడానికి నా దేవుడు ఎప్పుడు నీ చేయి పట్టుకొనే ఉంటాడు. శ్రమలు వస్తున్నాయని కృంగిపోవద్దు ఎప్పుడు కూడా. నాకు కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఒక నెలకి లక్షల రూపాయలు మనం కట్టి టీవీ ఛానల్ కట్టాలి, మందిరం కట్టాలి, మళ్ళీ పరిచర్య విషయంలో, సువార్త సభల విషయంలో కానీ కదా, లక్షల రూపాయలండి ఒక నెలకి. మరి ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎంతో ఒత్తిడి ఉంది, ఎంతో భారం ఉంది. కానీ ఈరోజు నిలబడి మరి నేను ప్రసంగించగలుగుతూ ఉన్నానంటే, అనేక మంది నేను బలపరచగలుగుతున్నానంటే నా దేవుడు నా చేయిని విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి నెల ఏ రోజుకి ఆ రోజు సరిపోతానే ఉందండి. ప్రతి దినము ప్రభు ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు ఎవరినో ఒకరిని. ఈరోజు ఒకవేళ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడేమో రేపటి కార్యక్రమం కోసం. ఆలోచన చెయ్యి. శ్రమలు ఉన్నాయి కదా అని దేవుని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని కార్యం నిర్లక్ష్యం చేయొద్దు. ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున చాలనట్టు జీవితం ఉందా? నా దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని పూర్ణులుగా చేస్తా. ఫుల్ ఆఫ్ గ్లోరీ అపాన్ యూ. నీ మీద అధికమైన మహిమ కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు, అధికమైన మేలుతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ కార్యక్రమం చూసిన ప్రియ దేవుని పిల్లలారా, ఈ కొంచెము కాలము శ్రమలను ఓర్చుకోండి. కరువులో ఉన్నారేమో, తినడానికి ఉందో లేదో, ఏ స్థితిలో ఉన్నావో, అనారోగ్యంతో ఉన్నావా, గుండె సమస్యతో ఉన్నావా, క్యాన్సర్ ప్రాబ్లమ్స్తో ఉన్నావా, ఏ సమస్యతో ఉన్నా కొంచెం కాలం ఓర్పుగా ఉండండి. శ్రమలను జయించడానికి దేవుడు మీకు మార్గం చూపిస్తాడు ఖచ్చితంగా. ఈ క్షణములో మరి నేను ప్రకటిస్తూ ఉంటుండగా నా దేవుని కృప మీద కుమ్మరించబడునుగాక, మిమ్మల్ని పూర్ణులుగా చేయునుగాక, మిమ్మల్ని స్థిరపరచునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక. హల్లెలూయా. ఆయన మీకు శాంతి సమాధానం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రియా దేవుని వారులారా, మరి ఈరోజు కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా ప్రభు మీద ఆనుకొని ఉండడం నేర్చుకోండి, ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోండి. ప్రభువా మరి నన్ను స్థిరపరచునైనా, నన్ను బలపరచునైనా అని శ్రమల్లో ప్రభుని ప్రార్థించడం నేర్చుకోండి. యోబు శ్రమల్లో ప్రార్థించాడు, యోబు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎన్నో శ్రమల గుండా యోసేపు వెళ్ళాడు, కానీ యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజున మరి నీ జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయా? దిగులు పడద్దు. ఈ శ్రమల గుండానే దేవుని తీసుకెళ్ళి అల్టిమేటెడ్గా పక్షిరాజు వలె ఉన్నత స్థలముల మీద నా దేవుడు నిన్ను ఎగిరింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, తుదుకు నీ స్థితిని నా దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఈ కొంచెము కాలము శ్రమలను ఓర్చుకోండి, ఓర్చుకోండి, ఓర్చుకోండి. మాటలను ఓర్చుకోండి, అవమానాలు ఓర్చుకోండి, సహనం కలిగి ఉండండి. నీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారా, చాడీలు చెప్తున్నారా, ఓర్చుకొని ఉండండి. కొంచెము కాలమే శ్రమలు. తర్వాత మిమ్మల్ని హింసించే వారి ముందరనే నా దేవుడు మిమ్మల్ని రెట్టింపు ఘనతతో నింపునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని బాధ పెట్టే వారి ముందరనే నా దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా దీవించి ఉన్నత స్థలముల మీద నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఈ రోజున
నా దేవుని కృప మీ మీద విస్తరించబడును గాక. ఈ కార్యక్రమం ఎందరైతే చూస్తున్నారో, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, విధవరాన్లు, అనాథలు, దిక్కులేని వారు ఎందరైతే ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నారమ్మా, మీ మీద దేవుని కృప విస్తరించబడును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని శక్తిని పొందుకోండి. శ్రమలు జయించలేకపోతూ ఉన్నారా? ఇరుకులో ఉన్నానని చింతిస్తున్నావా? నాకంటూ ఎవరూ లేరని బాధపడుతూ ఉన్నావా? నా సమస్యలు ఇంతే, నా బ్రతికింతే అని చింతిస్తూ ఉన్నావా? నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇరుకులో విశాలతను క్రియేట్ చేయగల దేవుడు యేసయ్యే. కొంచెములోనే సమృద్ధి నా దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆ సమృద్ధి ఎలాగుంటుందంటే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. హల్లెలూయా, హల్లెలూయా. అడగండి ప్రభుని, ప్రభా ఇదిగో నా జీవితంలో ఈ శ్రమలు ఉన్నాయి, నా జీవితం ఇదిగా ఈ బాధలు ఉన్నాయి, నా జీవితం ఇదిగా ఈ వేదనలు ఉన్నాయి. మీరే వింటూ ఉన్నారు ఎన్నో సాక్ష్యాలు. మన ద్వారా దేవుడిని గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో రోగాల నుంచి దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు. కడుపులో గడ్డ హాస్పిటల్కి వెళ్తే మాయమైపోయిందని చెప్పాడు. గుండె సమస్యతో బాధపడుతూ ఉంటే, గుండె దడదడగా అంటూ ఉంటే, రాత్రి నిద్ర లేక ఎంతో ఏడుస్తున్నటువంటి స్త్రీని దేవుడు ముట్టి సంపూర్ణంగా తాకాడు. అలాగే చిన్నప్పటి నుంచి ఆస్తమాతో బాధపడుతున్నటువంటి వారిని నేను ప్రార్థన చేయగా దేవుని సహాయం బట్టి ఆస్తమా నుంచి విడుదల కలిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్య ద్వారా, నా ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. నన్ను ఆయన వాగ్దాన పుత్రుడుగా నాకు జన్మనిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నేను పుట్టింది ఆయన కోసమే, ఆయన సేవ చేసుకోవడానికి పుట్టాను. నశించిపోతున్న వారికి మరి క్రీస్తు యొక్క గొప్ప ప్రేమను రుచి చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని ప్రేమను వెలకట్టలేనిది. ఈరోజు ఈ కొంచెము కాలం శ్రమల కోసం చింతించి నీ బ్రతుకుని చేతులారా నాశనం చేసుకుంటున్నావేమో, రా యేసయ్య యొద్దకు. ఆయన నిన్ను స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆ సర్వకృపానిధియగు దేవుడు మిమ్మల్ని శ్రమల నుండి మీకు సంపూర్ణ విడుదల కలిగించాలని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పొందుకుంటారా? సంపూర్ణ విడుదల పొందుకుంటామన్న వారు ఒకసారి చేతులు పైకెత్తుతారా? నాకు సంపూర్ణ విడుదల కావాలి, సంపూర్ణంగా నాకు అప్పుల నుంచి విడుదల కావాలి, సంపూర్ణంగా నాకున్న ప్రతి బాధల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, కష్ట నష్టాల నుంచి నాకు విడుదల కావాలి అన్నవారు చేతులు పైకెత్తుతారా? మీ ప్రతి చేతిని నా యేసయ్య ముట్టి మిమ్మల్ని స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజున మరి దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ కొంచెము కాలం శ్రమలను ఓర్చుకోండి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభువులో ఆనందించడం నేర్చుకోండి. ప్రభుని మహిమపరచడం నేర్చుకోండి. ప్రభుని స్తుతించడం నేర్చుకోండి. ఆయన సన్నిధిలో ఉండి నిత్యము గాన ప్రతిగానములు చేస్తూ, చప్పట్లు కొడుతూ, ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, వాక్యమును ధ్యానిస్తూ సంతోషం గడపండి. శ్రమలను చూసి దిగులు పడుతూ ఉన్నావేమో, నీ శ్రమలను ఎలా జయించాలో నా దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుని ద్వారా మాట్లాడతాడు. నీకున్న శ్రమలు చాలా చిన్నవి. నీ శ్రమల కంటే యేసయ్య చాలా గొప్పోడు. హల్లెలూయా. గొప్పోడు నీ దగ్గర ఉంటే నీ శ్రమలను ఏమైపోతాయి? ఎగిరిపోతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మరి మీ జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుని మాట వింటున్నారా? దేవుడు చెప్పిన దారి నడుస్తున్నారా? అయితే కొంచెము కాలం కలిగి ఏ శ్రమలైనా అనుభవించండి. మనం బ్రతుకున్నంత కాలం ఈ శ్రమలు మనం అనుభవించి జయించగలిగితే, సైతాన్ గాడు మనకి పెట్టే శోధనల నుండి మనం జయించగలిగితే దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతాం. దేవుడు మనకు అప్పుడు ఒక మాట అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట అనిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ లోకంలో కొంచెం కాలమే మనం ఉండేది. మన బ్రతుకు ఇంతలో కనపడేంతలో ఆవిరైపోయి నీటి బుడగ వంటిది. కాబట్టి ఆలోచన చేయండి. మన జీవితం పువ్వు వంటిది. ఉదయాన్నే పూస్తుంది, సాయంత్రానికి ఏమైపోతుంది? వాడిపోతుంది. మన జీవితం కూడా అంతే. కాబట్టి కొంచెము బ్రతుకులోనే ప్రభువుకు నమ్మకంగా ఉండి ఎల్లవేళలా ప్రతి సమయంలో ప్రతి పరిస్థితులలో దేవుణ్ణి మహిమపరచండి. అప్పుడు నా దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా దీవిస్తాడు, బహుగా ఉన్నత స్థలముల మీద నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజున ఎందరైతే నా స్థితిగతులు మార్చబడాలని ఆశపడుతున్నారో నేను ప్రవచిస్తున్నాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్, ఐ రిలీజ్ యువర్ పవర్ అండ్ అనాయింటింగ్ ఆన్ దెమ్ లార్డ్. అయ్యా, ఇదిగో ఈ సమయంలో వారి మీద నీ శక్తిని, నీ ప్రభావమును యేసు నామములను ప్రకటిస్తున్నాను తండ్రి. వారి దుఃఖ దినములో నాట్యంగా మార్చబడును గాక, వారి కన్నీరు నాట్యముగా మార్చబడును గాక, వారికి ఉన్న వేదనలు, బాధలు, కష్ట నష్టాల నుండి వారు విడుదల పొందుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాటలో శక్తి ఉంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు సంపూర్ణముగా ఆయన మిమ్మల్ని స్థిరపరచాలని, ఆయన మిమ్మల్ని బలపరచాలని, మంచి ఆరోగ్యం మీకు ఇవ్వాలని, మంచి శక్తితో, కీర్తితో, ఆస్తితో, అంతస్తులతో నా దేవుడు మిమ్మల్ని ఈ లోకమును హెచ్చిస్తాడు. మీరు నమ్మకంగా ఉంటే. హల్లెలూయా. ఆయన ప్రభావం పొందుకోండి, ఆయన మహిమను పొందుకోండి, ఆయన సహాయమును పొందుకోండి. ప్రియా దేవుని వారలారా, ఈరోజున మీ జీవితాలను ప్రభువుకు అప్పగించి ప్రభుని మహిమపరచండి. అప్పుడు ఈ కొంచెము కాల శ్రమల నుండి నా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. అట్టి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య, ఇదిగో ఈ సమయంలో ఇంతవరకు నిలబడి నీ మాటలు ప్రకటించే ధన్యత నాకు ఇచ్చినావు తండ్రి. విన్న వాక్యాన్ని నీరుకట్టి ఫలింప చేయండి. ఎందరైతే మరి తండ్రి వాక్యాన్ని విన్నారో, వాక్యపు వెలుగులో వారిని వారు పరిశుద్ధపరచుకోవడానికి సహాయము చేయమని వేడుకుంటూ, ప్రభా నీ చేతికి సమస్తం అప్పగించుకుంటూ, ఎందరైతే ప్రభు మరి శ్రమల నుండి విడుదల కోరుకుంటున్నారో యేసు నామములో మరి ఆ శ్రమల నుండి విడుదల కలిగించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా బాధల నుంచి విడుదల కలిగించండి తండ్రి, అప్పుల నుంచి విడుదల కలిగించండి తండ్రి, అవమానాలు, వేదనలు, కష్ట నష్టాల నుండి విడుదల కలిగించండి తండ్రి, ప్రతి విధమైన శోధన నుండి విడుదల కలిగించండి తండ్రి. క్షేమకరమైన జీవితం అనుగ్రహించండి, సంతోషకరమైన జీవితం అనుగ్రహించండి, నెమ్మదికరమైన శాంతికరమైన జలముల యొద్ద వారు నిలబెట్టండి తండ్రి, పచ్చికల చోట్ల వారిని పరుండ చేయండి తండ్రి. ప్రభా శాంతిని, సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యమును, కీర్తితో నింపండి, సమృద్ధితో నింపండి, ఐశ్వర్యవంతులుగా చేయండి, ఘనమైన వారిగా చేయండి, ఉన్నతమైన వారిగా చేయండి. ప్రభా నీ బిడ్డలు నీ సన్నిధిలో తగ్గించుకొని, నీ దృష్టిలో వారు తగ్గించుకొని హెచ్చించబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, ప్రభా నీ బిడ్డలు అడుగుచున్న ప్రతి అవసరతలు, అక్కర్లు తీర్చమని, వారి ఉద్దేశంలో వారి ఆశలు తీర్చమని నీ సన్నిధిలో బతిమాలుకొనొచ్చు. ఎనలేని మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, దయచేసి గమనించండి. ఎంతో భారముగా మరి టీవీ పరిచర్య జరుగుతూ ఉన్నది. మరి మీరందరూ కూడా ఆలోచించండి దయచేసి. ఊరిక చూడడం మాత్రమే కాక, వినేవారు మాత్రమే కాక, ఈ భారమైన సేవలో మీరు పాలిభాగస్తులు అవ్వండి. ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నాం, అయినప్పటికీ ప్రయాసపడుతూ దేవుని కార్యం జరిగిస్తూనే ఉన్నాం. అలాగే ఒకవైపు మందిర నిర్మాణం జరిగిస్తూనే ఉన్నాం. స్లాబ్ అయితే ప్రస్తుతానికి నిలబడిపోయి 3 నెలల నుంచి 6 నెలల దగ్గర 3-4 నెలల నుంచి స్లాబ్ నిర్మాణం నిలబడిపోయింది. మిగిలిన చిన్న చిన్న పనులని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాంపౌండ్ ప్లాస్టింగ్ అయిపోయింది. అలాగే మరి చర్చి గోడలన్నింటి కూడా రఫ్ కొట్టించాము. అలాగే లోపల ఇసుక తోలించాము. అలాగే మరి షెడ్ కూడా మనం వేయించడం జరిగింది. ఇలాగా ఎన్నో మందిరంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. కూడా చూపిస్తాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. అదే రీతిగా మనకి సువార్త కోసం ఒక చిన్న వ్యాన్ కావాలి, అది 5 లక్షలు అవుతుందంట. మరి గడిచిన వారమే నేను వెళ్ళి కనుక్కొని వచ్చాను. కాబట్టి మీరు దయచేసి మీలో ఎవరైనా వ్యాన్ కోసం, నేను ఇద్దరిని అడుగుతున్నాను, ఇద్దరు ఎవరైనా సరే, 2 మాత్రమే వ్యాన్కి స్పాన్సర్స్గా రండి. మీరు ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని దీవించాడు, దేవుడు నాతో మాట్లాడుతుంది. ఎవరో 2 దేవుడు వాడుకుంటాడంట వ్యాన్ కోసం. కాబట్టి ఒకవేళ ఆ వ్యాన్ కోసం మీరే అయితే మరి మీరు ఖచ్చితంగా ముందుకు రండి. సువార్త వాహనం కోసం మరి మీరు పాలిభాగస్తులు అవ్వండి, పరిచర్యకు సహకరించండి. ఇటుపక్కల దాదాపుగా ఎన్నో ఆచారాలు, పద్ధతులు పాటించే గ్రామాలు నేటికి ఉన్నాయి. పేరుకే క్రైస్తవులు కానీ ఎంతో అడుగంటుకుపోయినటువంటి భక్తిలో చాలామంది ఉన్నారు. మరి వారందరికీ సువార్త ప్రకటించాలని ఆశతో సువార్త వ్యాను మరి ప్రార్థనలు పెట్టాము. దేవుడు మరి సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మీ మధ్యలో పెడుతూ ఉన్నాను. దయచేసి మరి మీలో ఎవరో 2 మాత్రం దేవుడు వ్యాన్ కోసం వాడుకుంటా అంటున్నాడు. కాబట్టి మీలో 2 ఎవరో
దేవుడు ఒక నీతోనే మాట్లాడుతున్నట్లయితే మరి ముందుకొచ్చి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ ఫోన్పే నెంబర్కి, ఈ నెంబర్ రాసుకోండి, 9390791059 అనే నెంబర్కి మరి మీరు ఫోన్పే ద్వారా మీ విరాళాలు, మీ కానుకలు పంపించి మరి మంద నిర్మాణానికి, అలాగే టీవీ పరిచర్యకు, అలాగే సువార్త వ్యాన్కు కూడా మరి మీరు సహకరించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. అలాగే దయచేసి గమనించండి, మనకు సువార్త సభలకు మరి సౌండ్ సిస్టమ్ కావాలి. మనం రెంట్కి తెచ్చుకుంటూ ఉంటే దాదాపు 30,000 40,000 అవుతా ఉంది కేవలం సౌండ్ సిస్టము, మరి వాటికి మాత్రమే. కాబట్టి ఆలోచన చేయండి, మరి సౌండ్ సిస్టమ్ కూడా మనకు ఎంతో అవసరం ఉంది. దయచేసి మరి మీలో ఎవరైనా సరే సౌండ్ సిస్టమ్ కూడా మరి ముందుకు రావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుని పరిచర్యకు మరి ముందుండండి, సహకరించండి. ఈ లోకంలో మనం ఏది సంపాదించి తీసుకొని వెళ్ళలేము. దేవునికి ఇచ్చి దేవుని పరిచర్యకు ముందుండి దేవుని నామని గణపరచండి. అట్టి కృప నా దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. అయితే రండి, ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి. పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మీకోసం ప్రత్యేకంగా మరి 3 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి మీకు ఏదైనా ప్రార్థన వస్తుంది, ప్రార్థన భారములు ఉంటే దయచేసి ఖచ్చితంగా ఎంత దూరమైనా సరే రండి. గడిచిన శుక్రవారం, శనివారం, ఆదివారం దేవుడు ఘనంగా జరిగించాడు, అనేక మందిని దేవుడు నడిపించాడు. మరి ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా మీరు రండి, పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు, సూచన క్రియలు, ఘనమైన కార్యాలు నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. రండి, పాల్గొనండి. వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడే భోజనాలు ఉంటాయి, ఇక్కడే మీకు రూములు, షెల్టర్ అన్నీ మేము ఫ్రీగా ఇస్తున్నాము. సంతోషంగా రండి. మీ దగ్గర నుంచి మేము ఏది ఆశించము. మీరు బాగుపడితే చాలు, ప్రభువులో మీరు వర్ధిలింపబడితే చాలు, మీకున్న స్థితిగతులు మారితే మేము సంతోషిస్తాం. రండి, మీకోసం ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వస్తారు కదా, వస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. విన్నారు కదా అద్భుతమైన వాక్య సందేశం. మరి ఈ సమయంలో కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని నేను ఆశపడతా ఉన్నాను. మీ అందరికీ తెలిసినట్టుగా మనము క్రిస్మస్ కల్లా మరి స్లాబ్ వేయాలని ఎంతో ఆశపడ్డాం. కానీ స్లాబ్ కంటే మిగతా ప్రతి పనులు దాదాపుగా మరి మందిరంలో పూర్తి చేయడం జరిగిందండి. గేటు దగ్గర మరి మెయిన్ గేటు పెట్టాము, అలాగే పక్కన అటుపక్క ఇటుపక్క గ్రిల్స్ పెట్టాము, అలాగే చర్చి చుట్టూ కూడా మరి రఫ్ సిమెంట్తో మరి రఫ్ కొట్టామండి. అంటే గోడలకు దెబ్బ తినకుండా రఫ్ కొట్టాము. చుట్టూ ప్రతి గోడలు లోపల మరి అదే రీతిగా సువార్త వ్యానుకు షెడ్ కూడా మరి వేయడం జరిగింది. అలాగే మరి చిన్న చిన్న పనులు ఎన్నో జరిగాయండి మందిరంలో, చాలా పనులు జరిగాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది వీక్షిస్తున్నారు, కానీ పంపించేవారు కొద్దిమందేనండి. దేవుని పని మీద ఆశ కలిగినటువంటి వారు మాత్రమే కొంచెం ముందుకు వస్తూ ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కేవలం వీక్షిస్తున్నారు, కానీ సహకరించడం లేదండి. కాబట్టి దయ ఉంచి ఇప్పుడైనా మీరు సహకరించండి. దయచేసి స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే స్కానర్లకు దయచేసి ఇప్పుడే స్కాన్ చేయండి. మీ కింద కనపడుతున్నాయి చూడండి, వాటి స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ శ్రేష్టమైన విరాళాలు ఈ మందిర నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. అలాగే చర్చికి ముందర పక్క గోడలు కూడా మరి పూర్తిగా పైకి కట్టేశామండి. అలాగే స్లాబ్కి పైన ఒక వర్షం పడితే నీళ్ళన్నీ ఒక వల్లకి వెళ్ళాలి కదండి, దానికి కూడా పైన కట్టడం సెట్ చేసి పెట్టామండి. మొత్తం మ్యాక్సిమం కూడా చర్చి కిటికీలకు గ్రిల్స్ కూడా పెట్టామండి. చాలా పనులు జరిగాయండి. దేవుని కృపను బట్టి నేను ఊహించలేదు మీరందరూ ఇలా సహకరిస్తారని, ప్రార్థిస్తారని. నిజంగా దేవుని ప్రేమ వర్ణించలేదని నాకు తెలుసండి. కాబట్టి మీరు చూపించిన ప్రేమను బట్టి నేను మీకు రుణస్తుని, కృతజ్ఞుని. కాబట్టి మీ గురించి ఎడతెగక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దైవ సేవకునిగా మీ గురించి మొరపెడుతూనే ఉన్నాను. ప్రతి రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా మీ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మీరు పంపిస్తున్న ప్రతి కానుక విషయంలో కూడా మరి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్లాబ్ విషయంలో మీరు సహకరించండి దయచేసి. నేనైతే ఎంతో తెలివిగా దేవుని మీద భయముతో మరి మీరు పంపిస్తున్న ప్రతి రూపాయిని కూడా నమ్మకంగా మరి మందిర నిర్మాణంలో వాడుతూనే ఉన్నాను, ఖర్చు చేస్తూనే ఉన్నాను. అనేకమైన పనులు మరి జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి క్రిస్మస్ సందర్భంగా మరి బయట ఒక స్టార్ కూడా పెట్టామండి. దాదాపు 5 ఏళ్ళ సేవలో ఏ రోజు కూడా స్టార్ పెట్టలేదు, కానీ దేవుడు ఈరోజు కృప చూపించాడు. అంత ఆర్థికమైన స్థితి మాకు లేదండి. ఒక మారుమూల గ్రామంలో మరి మేము సేవ చేస్తూ ఉన్నామండి.
కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ కానుకలు కూడా ఏమి రావండి. 150 రూపాయలు 200 రూపాయలు మాత్రమే కానుక వస్తుందండి. ఎంతో దయనీయమైన స్థితిలో సేవ చేస్తున్నామండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల 10-15 గ్రామాలు ఉన్నాయండి. అనేకులు దీవించబడాలని, అనేకులు ఆశీర్వదించబడాలని, అంత్య దినాలలో అనేకులు ఈ మందిరంలోకి రావాలని మేము ప్రయాసపడతా ఉన్నామండి. అందుకే ఎంతో సుందరంగా ఇంత గొప్ప మందిరం నిర్మిస్తున్నామండి. మనుషులను చూసి నిర్మించడం లేదండి. రాబోయే దినాలలో ఈ మందిరంలోకి అనేక మంది అన్యులు, భక్తిహీనులు, దేవుని యందు విశ్వాసం ఉంచని వారు రాబోతున్నారని నేను నమ్ముతున్నానండి. కాబట్టి మనం చేయి కలుపుదామండి, ప్రయాసపడదామండి. ఒక 5,000 ఇస్తే మనమే నష్టపోం, ఒక 10,000 ఇస్తే మనమేం నష్టపోం, 1,00,000 రూపాయలు ఇస్తే మనమే నష్టపోమండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. చాలామంది అయ్యా మరి మేము స్లాబ్కి కంకర ఇస్తామయ్యా, స్లాబ్కి మేము ఇసుక ఇస్తామయ్యా, స్లాబ్కి మేము సిమెంట్ ఇస్తామయ్యా అని చాలామంది అంటున్నారు తప్ప ముందుకు రావడం లేదు. మరి కొంతమంది అయితే డైరెక్ట్గా నాకు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి, వాళ్ళ ఫోన్పే నెంబర్లు ఇవ్వండి, వాళ్ళకే ఇస్తామా అంటే నమ్మకం లేదా అండి? ఇక్కడ మేము గ్రాఫిక్స్ వేసి చూపిస్తున్నామా? అంత బాగా చూపిస్తున్నాం కదండి. అనేకులు ఎంతోమంది వస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, కళ్ళారా చూస్తున్నారు. నేను ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాను. షార్ట్ టీషర్ట్ వేసుకొని, నైట్ ప్యాంట్ వేసుకొని రాత్రి పగుళ్ళు నేను కూడా ఒక కూలివాన్ ఇక్కడ పని చేస్తూనే ఉన్నాను. మీరు చూడలేదండి? వచ్చారు కదండి చాలామంది. మీరు చూడలేదా నా కష్టం, నా ప్రయాస? మేము ఎక్కడ పడుకుంటున్నామో మీకు తెలుదా అండి? మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, ఏం తింటున్నామో అనేకులు వచ్చి చూస్తున్నారు కదండి. కాబట్టి దయచేసి నమ్మండి, విశ్వాసంతో ఉండండి. ఎంతగానో బిజీగా ఉంటామండి, ఎంతో ప్రయాసపడుతున్నామండి. మీరు పంపిస్తున్న ప్రతి రూపాయిని కూడా నమ్మకంగా ప్రభు మందిరంలో వాడుతూ ఉన్నామండి. రేపు దేవునికి లెక్క చెప్పాలి, నాకు భయం ఉందండి. 2 అంతల తీర్పు నాకు ఉంటుంది, నాకు ఆ భయం ఉంది. కాబట్టి ఇతరులు ఎవరైనా అట్లా తప్పు చేస్తారేమో కానీ కళ్యాణ్ బాబు ఎప్పటికీ అలా చేయడండి. నేను వాక్యాన్ని ప్రేమించేవాడిని, వాక్యాన్ని వెంబడించేవాడిని, వాక్యానుసారమైన జీవితం జీవించే వ్యక్తిని. అనేకులను రక్షించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదలు పెట్టాను, ఇది ముగించాలని ఆశతో మరి ఎంతగానో ఆశపడుతూ ఉన్నానండి. క్రిస్మస్ కల్లా స్లాబ్ వేయాలని ఎంతో ఆశపడ్డాను, ఎంతో ప్రయాసపడ్డాను. కానీ పెద్ద మొత్తం అండి, 20 లక్షలు కావాలండి. అంతా ఇంత కాదు, 20 లక్షలు కావాలి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడైనా కొంచెం దయదలచండి, ఇప్పుడైనా మీరు కొంచెం ప్రేమించండి, దయ ఉంచి కొంచెం మీ శ్రేష్టమైన కానుకలను పంపించండి. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. స్లాబ్ విషయంలో మిమ్మల్ని మరీ అడుగుతూ ఉన్నాం. అనేకమైన సార్లు మీకు మందిరం కూడా చూపిస్తూ ఉన్నాం, మా గృహము చూపించాం, మా పరిస్థితి చూపించాం. కొంచెం ప్రార్థన చేయండి, దయతలచండి. మా గురించి మీ ప్రార్థనలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా మమ్మల్ని మీ సంఘాలకు ఆహ్వానించాలని ఆశ ఉంటే మమ్మల్ని ఆహ్వానించండి, వచ్చి మీ సంఘంలో కూడా వాడబడతాం. అనేకులకు సత్యమైన సువార్తను అందిస్తాం. చేయగలిపి అనేకులను క్రీస్తు వైపు మనం నడిపించుదాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ లోపు మరి స్లాబ్ వేయాలని ఆశపడ్డాం, కానీ అది కుదరలేదు. కానీ అనేకమైన పనులు రెడీ అయిపోయాయండి స్లాబ్కి. అంటే నేను కూడా ఊహించలేదు ఇన్ని పనులు ఉంటాయా ఒక స్లాబ్ వేయాలంటే అని. నేను కూడా ఆశ్చర్యపోయాను. అన్ని పనులు జరిగాయండి మందిరంలో. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తాపులు కట్టేసాము ముందర పక్క, మరి చెట్లకైతేనేమి, మరి బయట రోడ్డు మీద బ్రిడ్జ్ అయితేనేమి, ఇవన్నీ జరిగాయండి. అలాగే ఇంకొక మాట అండి, దయచేసి గమనించండి. కాలువలలో మరి పైపులు వేయాలని ఆశపడుతున్నామండి. పెద్ద పైపులు, 4 అడుగుల పైపులు మరి కాలువలలో వేయాలని, చర్చి మందిరం చుట్టూ వేయాలని అనుకుంటున్నామండి. ఎందుకంటే మరి కాంపౌండ్ గోడ, చర్చి గోడ అంతా కూడా ఒక రాశి గోడ లాగా ఉంటుందండి. కాబట్టి ఆ రాశి గోడ పడిపోతుందేమో అని భయం వస్తూ ఉంది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వస్తాయండి ఇక్కడికి, పొలము నీళ్ళు ఎక్కువ వస్తాయి. మన స్థలము, ఈ మందిరము మూలనుందన్నమాట. కాబట్టి అనేకమైన నీళ్ళు వస్తాయి ఇక్కడికి. కాబట్టి పైపులు వేయాలని ఆశపడుతూ ఉన్నాం. ఒక పైపు విలువ 14,000 రూపాయలు. దాదాపుగా మనకు 16 పైపులు కావాలండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, 14x16 మీరు సహకరించగలిగితే దయచేసి సహకరించండి. 14,000 రూపాయలండి ఒక పైపు. కాబట్టి మీరు ముందుకు రావాలని, ఈ పైపుల విషయంలో అయినా స్లాబ్ విషయంలోనైనా మీరు చేయి జార్చండి. దయచేసి ఇచ్చేవారిగా ఉండండి, మీ గుప్పిలు విప్పండి. మీరు సేవకులైనా, విశ్వాసులైనా, మీరు ఎవరైనా సరేనండి, ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఏ దేశం నుంచి చూస్తున్నారో, ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నారో దయ ఉంచి మీరు సహకరించండి. ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు. మీరు పంపిస్తున్న కానుకను మేము ఎలాగో వాడుతున్నాం. మన ఒక సిస్టరు 1000 రూపాయలు పంపించిందండి. 1000 రూపాయలు పంపించి నాకు ఫోటోలు తీసి పంపి, బ్రదర్ ఏం చేసావు 1000 రూపాయలతో? 1000 రూపాయలతో ఏమొస్తుందండి ఈ కాలంలో? అట్లాంటి 1000 ఎన్ని జత కావాలండి? ఎన్ని 1000 అయితేనే ఒక 10,000కో 20,000కో ఒక గేటో ఏదో ఒకటి వస్తుంది కదండి. కాబట్టి పరీక్షించొద్దు, దేవునికి ప్రేమతో ఇవ్వండి.
పరిశోధించద్దు. దేవునికి ప్రేమతో ఇవ్వండి. నేను నమ్మకంగా చేస్తున్నాను, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నా మీద నమ్మకం ఉంచండి. ఒకానొక రోజున ఈ మందిరం ఓపెనింగ్ మనందరం కలుసుకుందాం. ఆ రోజు మీకే అర్థమవుతుంది ఎంత పెద్ద మందిరం ఇది, ఎంత గొప్ప పరిచర్య ఇది. ఇందులో ఎటువంటి మోసం లేదు, ఇందులో ఎటువంటి మరి ఏ గ్రాఫిక్స్ లేదండి. యథార్థంగా కష్టపడుతున్నాము, ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ముందుకు రండి. దేవుని విషయంలో ఆరాటపడుతున్నటువంటి నాలాంటి యవనస్తులకు మీరు సహకరించండి. మీరు చేయలేని పని ఒక యవనస్తుని నేను చేస్తున్నప్పుడు మీరు ప్రోత్సహించండి, నిరుత్సాహపడద్దు. కొంతమంది అంటున్నారు, ఇలా అడగడం తప్పు కదా అయ్యా అంటున్నారు. నేను అడగడం లేదండి, నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు మీకు ప్రేరేపిస్తే, బలవంతమేమీ లేదండి. దేవుడు మీకు ఇవ్వాలి అని ఆశ కలిగిస్తే. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదండి. మన బాధలు చెప్పుకోకపోతే డాక్టర్ వైద్యం చేయలేడు కదండి. కాబట్టి నేను ఏసైకి చెప్పుకుంటున్నాను, ఏసై మీతో మాట్లాడమని చెప్పాడు కాబట్టి నేను మీతో పంచుకుంటాను, అంతే ఇక్కడ. కాబట్టి బలవంతం ఏమీ లేదు. దేవుడు మీకు ప్రేరేపిస్తేనే ముందుకు రండి. మీకు ఆశీర్వాదాలు కావాలంటే, మేలులు కావాలంటే, దేవుని పనిలో మీరు కూడా ఒక ఇటుకకైనా మీరు సహకరించాలని అనుకుంటే ఈయన ముందుకు రావచ్చు. ప్రేరేపించబడండి, నడిపించబడండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న స్కానర్లకి స్కాన్ చేయండి, ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం చేయండి. అలాగే మీకు అకౌంట్ నెంబర్లు కూడా కావాలంటే మాకు తెలియపరచండి. అకౌంట్ నెంబర్లు కూడా మీకు పంపిస్తాము. మీ శ్రేష్టమైన కానుకలను మాకు అందించండి. ఈ కార్యక్రమం చూస్తున్న సర్వజనులారా, దేవుని పనికి మీరు పూనుకోవాలని మరీ ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎంతో భారమైనటువంటి సేవ ఎడతెగక మేము మనస్ఫూర్తిగా నిజంగా అండి మా గృహంలో కూడా లేమండి. ఈ నెల అంతా కూడా, ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఉదయం 7 గంటలకు 6 గంటలకు పని స్టార్ట్ అయితే రాత్రి 10 గంటల వరకు పని చేస్తూనే ఉన్నామండి. ఏదో ఒక పని మందిరంలో ఏదో ఒక పని జరిగిస్తూనే ఉన్నామండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి మీరందరూ కూడా చేయగలపండి, ముందుకు రండి, ప్రేరేపించబడండి. క్యాలెండర్లు కూడా మీకు కావాలంటే మాకు తెలియపరచండి. మీ అడ్రస్ పంపండి, క్యాలెండర్లు కూడా మీకు పంపిస్తాము. నూతన సంవత్సర క్యాలెండర్లు కూడా మీకు పంపిస్తాము. ఆ క్యాలెండర్ కూడా మీరు తీసుకొని మీ గృహాలలో తగిలించుకోండి. అలాగే మా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. స్లాబ్ విషయంలో మీ వంతు మీరు తప్పకుండా సహకరించండి. దేవుని కృప నిరంతరం మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. స్కాన్ చేయండి, మీ కానుకను అందించండి. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున అది 50 రూపాయలైనా, 100 రూపాయలైనా, 500 అయినా, 1000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావంలో కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మహాదేవుని గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. ఇది మీరు అన్ని చూడొచ్చు. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి.
ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది, కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. నేనేమో అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఫోన్లు చేస్తున్న వారి కొరకు, మెసేజ్ పెడుతున్న వారి కొరకు, వాట్సాప్లో వారి ప్రార్థన అవసరం తెలియపరుస్తున్న వారందరి కొరకు నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. తప్పకుండా ఈ మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు సహకరించండి. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి, మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. మీరు కానీ దేవుని పనికి సహకరిస్తే, దేవుడు అన్నాడు కదా, బీదలను కనుకరించేవాడు దేవునికి అప్పిచ్చువాడు అన్నాడు. నిజంగా నేనైతే ప్రభు సన్నిధిలో ధనవంతున్నే, ప్రభు కలిగిన ధనవంతున్నే, కానీ ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్త మా అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే నావేనే, కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ఎంతో 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 మీరు ఇది అబద్ధం అనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. ఒక దైవజనుడు ఏంటి ఇలా అడగడం ఏంటి, తప్పు కదా, మీరు దేవుని అడగాలి కదా అని కొంతమంది అంటారు. కరెక్టే, కాదనట్లేదు. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా మేము ఎత్తు లేపాలనుకుంటున్నాం. చాలా ఎత్తు లేపాలి. దీన్ని దాదాపుగా 2.5 అడుగు ఎత్తు లేపాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం, యూట్యూబ్లో చూడండి ఒకసారి మందిర నిర్మాణం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలం నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుని నిర్మిస్తున్నారు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధిలో ప్రభు సమాధానం ఇచ్చాడు. ప్రభు నీ బిడ్డలు ఇలా అడగాలనుకుంటున్నాను, ఒకవేళ తప్పే ఉందా ప్రభు అంటే ప్రభువే సమాధానం ఇచ్చాడు. నెగిటివ్ అనుకునే వాళ్ళు నెగిటివ్ అనుకుంటారు, పాజిటివ్ అనుకునే వాళ్ళు పాజిటివ్గా అనుకుంటారు. ప్రభువే చెప్పాడు. కాబట్టి పాజిటివ్ పర్సన్స్కి, అంటే పాజిటివ్గా ఉండేటువంటి ఆత్మీయ విశ్వాసులకి ముఖ్య గమనిక ఏంటంటే, దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటుంది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి, ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కాలంలోనే ఒక పొద్దుటూరు నుంచి ఒక అమ్మగారు వచ్చి కొంచెం మట్టి తొలించారు. అదే రీతిగా కొంచెం పిల్లర్స్ వేయించి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి, మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి,
దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. ఒకవేళ మీకు అకౌంట్ డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద మీకు అకౌంట్ డీటెయిల్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ 3509945863 పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు, ఐఎఫ్సి కోడ్ SBIN 00152448 అనే ఐఎఫ్సి కోడ్కి అనే అకౌంట్ నెంబర్కి మీరు మీ ప్రేమపూర్వ విరాళాలు పంపించవచ్చు. దయచేసి మీరు గమనించండి, దేవుని మందిరానికి పూనుకోండి. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ దయచేసి మీ పేరు కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఏదో నేను ఏదో ఒకటి చేయాలి అని ఆశ మీలో ఉంటే ఒక్కసారి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే 10 మందికి ఇంకా వెళ్తుంది. కాబట్టి జ్ఞాపకం, చూసి మౌనంగా వెళ్ళిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేయండి. ఒక వాట్సాప్లో మా నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. దేవుని మందిరానికి మీరు పూనుకోండి. దేవుడి గొప్ప మహామందిరానికి మీ వంతు మీరు సహకరిస్తారని ఎంతగానో ఆశపడుతూ ప్రభు సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ నూతన మందిరం నిర్మాణం విషయంలో మనమందరం కలుసుకుందాం. త్వరలోనే దేవుని చిత్తం అయితే మనందరం కలిసి దీన్ని కట్టుకొని దేవునికి మనము ఈ సంఘముకు, అనేక మంది విశ్వాసులకు ఇది ఒక రక్షణ నిలయముగా ఇక్కడ సత్యం ప్రకటించబడతా ఉంది. అనేక మంది నశించిపోతున్న ఆత్మలు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, యేసయ్య సర్వశక్తి మంతుడని నమ్ముకుంటూ ఉన్నారు అనేక మంది. అంటే గమనిస్తునిగా దేవుని సేవ బలంగా వాడబడుతున్నాం. కాబట్టి మీ వంతు మీరు సహకరించండి, ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ దేవుడు మీ అందరికీ తోడై మిమ్మల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ ఎట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న 1 రూమ్ కదండి, మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, రండి ఒకసారి, రండి చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి. అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్లు స్థలం
నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు నీ గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేసుకునే స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం. రోజు కిందే పడుకుంటే ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరిగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మా గొప్ప మందిని కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీడియో చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిదినం ఉదయాన్నే ఒక వాగ్దానంతో అదే రీతిగా మీరు ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తూ ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తూ ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నికి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపను వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపుకున్నామండి. మాకు టైల్స్ కానీ మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యం లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. మా దగ్గర శక్తి లేదు, గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిరం స్లాబ్కు మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేం వద్దండి, స్లాబ్కు మాత్రమే మాకు కావాలి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.
కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. ఒక 200 మంది 10,000 రూపాయలు చొప్పున కొడితే 20 లక్షలు అవుతుంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మంద నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తున్నందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు నాకు. ఇది పెద్ద శాటిలైట్ ఛానల్. ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు, కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకలు విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు. సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యల పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలామంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము క్రిస్మస్ కల్లా ప్రతిష్ఠించి క్రిస్మస్ ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. కాబట్టి మనకి ఎక్కువ సమయం లేదండి. కేవలం ఈ వారం మాత్రమే సమయం ఉంది. ఈ వారంలో లేదా ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మంద నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మంద నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే
మాకు ఫోన్ చేయండి, మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఏంటంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక స్పృహలో నేను ఉన్నానండి. అక్కడ జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారండి? కానీ నేను చూపిస్తున్నాను, ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలన్న ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలన్న ఆశ ఉంది, అనేకులకు స్వార్థ ప్రకటించాలన్న ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలన్న ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పని చేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలామంది సహకరించినారు. అక్కడ ఎవరు కూడా ₹1 డబ్బు అయితే తీసుకోలేదు, ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు. మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో. సిమెంట్ తెచ్చి వేయడం కానీ, భీములు కూడా వేస్తూ ఉన్నాము. ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆర్థికంగా, ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం, కొంతమంది సిమెంట్ పంపించడం, కొంతమంది ఇసుక పంపించడము, కొంతమంది కంకర పంపించడం, అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు. తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది. అలాగే పక్కన 2 రూములు మాదిరి ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది. అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది, కొంచెం కూర్చోవడానికి వీలుగా. రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ, హైట్ లేపుకుంటూ వచ్చాము. ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది. అలాగే రూములన్నీ కట్టారు, చూస్తున్నారా? రూములు పక్కన గోడలు కట్టారు, మీరు గమనిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో, ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు, మీరు గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పనే, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 4 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టాం. మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 5,000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి.
దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి, శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరము నిర్మాణానికి స్లాపుకు మీరు సహకరించండి. మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము, పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు.